హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే చేయటం అయితే జరిగిందనమాట. మీరైతే ఖచ్చితంగా దీని ప్రకారమే ఫాలో అప్ చేసుకోండి, ఓకేనా? సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే JNTHకి సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి PCCMM వచ్చేసరికి తీసేసుకుంటున్నారు స్పీడ్గా. అంటే ఇవి కాలేజీలకే వస్తాయి కాబట్టి తీసేసుకొని చక్కగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏంటంటే 2-3 సంవత్సరాలన్నా PCCMM ఏదో ప్రాబ్లం రావడం వల్ల, మ్యారేజ్, ఆడపిల్లలు అయితే మ్యారేజ్ రావడం వల్ల తీసుకోరు PCCM. సో PCCMM తీసుకోకపోయినా లేట్ అయినా కొంచెం ప్రాబ్లం ఉండదు. అంటే మీరు అప్లై చేసి ఉన్నట్టయితే మీ కాలేజీకి, పేరెంట్ కాలేజ్ ఏదైతే ఉందో దానికైతే పంపించడం అయితే జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో మీ కాలేజీలో ఉన్నప్పుడు మీరు ఎట్లాగూ సంతకం పెట్టా తీసుకోరు కాబట్టి అది ఎక్కడికి పోదు, until unless that college is ఎంటైర్లీ క్లోజ్డ్. సో ఆ తర్వాత కూడా ఎవరినో ఒకరిని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మామూలు కాలేజీలు ఇక్కడ ఉన్న ఇదివరకు ఉండేవి. సో అలాంటి కాలేజీ వాళ్ళు అమ్మేసుకోవడం, ఈ బయోమెట్రిక్లు చూపించుకోలేక ఈ చూపించడం వల్ల అవి గురుకులాలుగా మారినాయి. గురుకులాలుగా మారినంతో 1 సంవత్సరం వరకు ఏమో ఆ పాత స్టాఫ్ని దీంతోపాటు ఆ గురుకులంలోనే కాలేజీకి స్టూడెంట్స్ సర్టిఫికెట్స్ కోసం వస్తారని చెప్పేసి ఒకరిని పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక వాళ్ళు కూడా ఉండరు కదా. సో కంప్లీట్ గురుకులం అయిపోతుంది. మరి ఆ సర్టిఫికెట్లన్నీ ఏం చేస్తారు? స్టోర్ రూమ్లో పడిపోతాయి, ఎవరిని కలవాలో తెలియదు మీకు. సో అట్లాంటి కాలేజీలో మీకు ప్రాబ్లం అవుతుంది. సో PCCMM పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇక మళ్ళీ డూప్లికేట్ అయిపోయినాయి అని తీసుకోవాలంటే మాత్రం పోలీస్ కేసు కావాలి, ఇదంతా కావాలి, అన్నీ కావాలన్నా కూడా మీరు పేరెంట్ కాలేజీకి పోవాల్సిందే. సో PCCMM పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, ఎట్లాగూ తీసుకొని ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరు క్లోజ్ చేస్తున్నారు. కానీ చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా? ఒరిజినల్ డిగ్రీ ఏదైతే ఉందో అది త్వరగా తీసుకోరు, PCCMM చాలా అనుకుంటారు. సో ఇక్కడ రకరకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి మీకు ఓడి వల్ల, తీసుకోపోకటం వల్ల. సో ఫస్ట్ ఒకటి చెప్తా ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే PCCMM అనేది మీరు ఫ్రెషర్ పీరియడ్ వరకు ఉన్నంత వరకే వ్యాలిడిటీ ఉంటుంది, 1 ఇయర్ వరకు. ఆ తర్వాత అంతా లైఫ్ టైం ఉపయోగపడేది ఒరిజినల్ డిగ్రీ ఓడి మాత్రమే, ఓకేనా? అయితే ఆ తర్వాత PCCMM పారేయమని కాదు, అది ఉండాలి, CMM ఉంటుంది కాబట్టి దాంట్లో, అది PCACMM. అయితే అది ఫస్ట్ది. రెండోది వచ్చేసరికి ఏంటంటే, మూడోది వెరీ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసరికి ఏంటంటే, ఓడి డిస్పాచ్ అయిపోయిన తర్వాత డేటాబేస్ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ తీసేస్తారు. అంటే ఫ్లాపీలోకి ఎవరు చేస్తున్నారు? వాళ్ళ రోజున DVDలోకి చేసుకుంటున్నారు. DVDలోకి చేసుకొని పెట్టుకున్నప్పటికి కూడా కంప్లీట్ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ రిమూవ్ అవుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ వెబ్సైట్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో అది అయిపోద్ది. మూడోది వచ్చేసరికి కొంత చూశారు, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఓడి గనక ఒక 4-5 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాలు మీరు తీసుకోవాలి, కానీ మీరు 1 ఇయర్ లోపు, అసలైతే ఓడి అనేది 1 ఇయర్ తర్వాత వస్తుంది. PCCMM తీసుకున్నా అంటే మీ 2024 పాస్ అవుట్ అనుకో, దానికి 1 ఇయర్ తర్వాత అసలు మీరు తీసుకునేటట్టు ఉండేది. అదివరకు ఇప్పుడంటే ఓడీలు ఇచ్చేస్తున్నారు, కానీ ఇంతకుముందు అలాగే ఉండేది. 1 ఇయర్ తర్వాత తీసుకోలేదు, 2nd ఇయర్ తర్వాత తీసుకోలేదు, 3rd ఇయర్ తర్వాత తీసుకోలేదు. అప్పుడు మీరు కట్టాల్సింది 3,000 రూపాయలు అయితే దానికి సంవత్సరానికి ఇంత ఫైన్ అని చెప్పేసి పడుకుంటా పోతుంది. ఒక 10 ఏళ్ళ వరకు తీసుకోవాలి, ఫర్ 10 ఇయర్స్ వరకు మీరు ఓడి తీసుకోలేదు అనుకోండి. అప్పుడు అయితే మీకు ఎలా తెలుస్తుంది అది ఫైన్ పడిందని? సో జనరల్గా ఏంటంటే ఓడి అనేది కాలేజీకి వెళ్ళేది కాదు, కాలేజీలో వాళ్ళు అప్లై చేపిస్తే తప్ప జనరల్గా మీ ఇంటి అడ్రస్ ఏదైతే పెడతారో ఆ అడ్రస్కి వస్తుంది. అయితే ఇదంతా మీరు ఎలా చేస్తారు? స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అప్పుడు రిజిస్టర్ అయ్యి ఓడి ఎలిజిబిలిటీ చూపిస్తుంది కదా. మీరు PCCMM తీసుకున్నట్టయితే కాన్వకేషన్ ఎలిజిబుల్ అని, దాని కింద ఫీజు చూపిస్తుంది చూసారా? ఇన్ టైంలో తీసుకుంటేనేమో 3,000 దాటదు,
నాకు తెలిసి 3000 లోపే, 2500 3000. ఆ తర్వాత తీసుకోలేదనుకోండి సంవత్సరానికి 500 పడుద్దో లేదా 250 రూపాయలు, 500 నాకు తెలిసి సంవత్సరానికి 500 ఫైన్ ఉంటుంది నాకు తెలిసి. సో ఇలా 10 సంవత్సరాలు తీసుకోలేదనుకోండి ఆ 10 సంవత్సరాలకు ఫైన్ ఎంత అయితే ఉంటుందో ప్లస్ ఆ టైంలో ఓడీ కాస్ట్ ఎంత ఉంటుందో ప్లస్ అప్పుడు ఏ కాన్వకేషన్ నడుస్తుందో దాని ప్రకారం మీ దగ్గర వసూలు చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో జనరేట్ అయిన ఫీ చాలానే మీరు కట్టేది కాబట్టి సో అంత కట్టాల్సిందే. అమ్మో ఇంత పడింది ఇంకో సంవత్సరం తర్వాత తీసుకుందాలే ఇన్కాన్వకేషన్ వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఇక ఎన్ని సంవత్సరాలైనా ఇక అలా పెరుగుకుంటూ పోవటమే అది. అందుకని చెప్పేసి ఓడి మాత్రం మీరు విత్ ఇన్ టైంలో ఖచ్చితంగా అయితే తీసుకోండి. అది కనుక తీసుకోలేదంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్స్ మీరు తీసుకున్నారు అనుకోండి ఆ తర్వాత డేటాబేస్ నుంచి మీది తీసేసినా కూడా ఒకవేళ తీసుకున్న తర్వాత ఇవి పోయినా కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఎలాంటివి పెట్టుకొని డూప్లికేట్ ఓడీలు డూప్లికేట్ PCCMలు తీసుకోవచ్చు. కానీ చాలా స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుంది దానికి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ PCCMలు కానివ్వండి ఈ ఓడీలు కానివ్వండి ఇండివిజువల్ మెమోస్ కూడా కానివ్వండి అన్నీ కూడా స్కాన్ చేసి జిప్ చేసుకొని మెయిల్లో పెట్టుకోండి. మీరు యూజ్ చేసే మెయిల్లో పెట్టుకోండి. ఒకటి మీ మొబైల్లో సేవ్ చేసుకోండి లేదా పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్లో అయినా సేవ్ చేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇదంతా కాదని కూడా గూగుల్ డ్రైవ్లో అయినా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అన్ని టైంలో ఒకలా ఉండవు. ఓకేనా? సో ఓడి గనక తీసుకోకపోతే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. మొత్తం ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. సో ఇవన్నీ నిజంగా జరిగినాయా సార్ అని మీరు అడగవచ్చు. జరిగినాయి. ఇంకా తీసుకొని వాళ్ళు చాలామంది కూడా కింద కామెంట్ సెక్షన్లో చేస్తూ ఉన్నారు కామెంట్లు. సార్ ఇప్పుడు ఎంత పడుద్దని. అయితే ఆడపిల్లలు ముఖ్యంగా నాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయండి అసలు ఓడి తీసుకోవాలని మాకు తెలియదండి అప్పట్లో. అంటే 2009 పాస్డ్ అవుట్ అట వాళ్ళు, అప్పుడు మ్యారేజ్ అయిపోయిందంట. 2007 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఓడి అనేది ఉంటుందని మాకు తెలియదండి, అప్పుడు ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి, సోషల్ మీడియాలు ఇవన్నీ లేవండి, ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చూడటం వల్ల మాకు తెలిసిందండి ఏదని ఉంటుందని చెప్పేసి వాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు చాలామంది కూడా. సో తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఇదైతే చాలా వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే PCCM మమ్మల్ని లామినేషన్ చేయించి పెట్టుకునేవాళ్ళు ఓడీలు అవి కూడా. ఇప్పుడు ఎవరు చేయించట్లేదు అనుకోండి, చిరిగిపోతాయేమని. సో ఓవరాల్గా అయితే నాకు తెలిసింది ఇదండి. సో ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.